హాయ్ అండి, వెల్కమ్ టు భావన వ్లాగ్స్. ఈ తాటికాయలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, తాటికాయలతో ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలో, ఈ తాటికాయలని ఎలా బాగు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఈ తాటికాయలని పైన తొక్కంతా తీసేసి ఆ పీచుని ఒక జాలగిన్నెలోకి తీసుకుని బాగా గుజ్జు వచ్చేంత వరకు తీసుకోవాలండి. సో నాకు 2 కాయలకి ఇంత గుజ్జు అయితే వచ్చిందండి. ఎక్స్ట్రా ఏమైనా పీస్ ఉంటే ఇలా ఫింగర్స్తో ఇలా రౌండ్ రఫ్ చేసుకుంటూ ఉంటే మనకి ఎక్స్ట్రా పీస్ అనేది ఫింగర్స్కి వస్తాయండి. నేనైతే 2 ప్రిపేర్ చేస్తానండి. ఒక తాటి రొట్టెకి, ఒకటేమో ఇడ్లీకి అయితే నేను 2 గ్లాసుల ఇడ్లీ రవ్వ అయితే నాకు 2 గ్లాసుల బియ్యపు రవ్వ అయితే యాడ్ చేసుకోవాలండి. అందులో పావు కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న ఈ 2 యాడ్ చేసుకున్న మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకొని పక్కకి ఒక పావు గంట సేపు అయితే నాననివ్వాలండి. ఇంకో మిశ్రమంలో 1 కప్పు ఇడ్లీ రవ్వ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ బెల్లం అయితే సరిపోతుందండి. ఇడ్లీకి ఎక్కువ బెల్లం అయితే అవసరం లేదు, 2 టేబుల్ స్పూన్ బెల్లం అయితే సరిపోతుంది. ఇలా దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఈ 2 మిశ్రమాలను అయితే బాగా నాననివ్వాలండి. ఇలా నాననిచ్చిన తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లో ఒక ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకున్న ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం బియ్యపు రవ్వ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ ప్యాన్లో వేసుకుని రొట్టె కింద చేసుకోవాలి. ఈ రొట్టె అయితే ప్రిపేర్ అయిందండి. ఇప్పుడు ఇడ్లీకి అయితే ఒక ఇడ్లీ రేకుల మీద ఆయిల్ అప్లై చేసుకుని ఇడ్లీలు అయితే వేసుకోవాలండి. చిన్న వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి. ఇలా ఇడ్లీలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా వచ్చినాయండి. ప్లీజ్ అండి, నా వీడియో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా ఇడ్లీలు ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా వచ్చినాయండి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది.